ఎన్నిక వస్తే మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ లో గెలిచిన వెంకట్రావు అధికార పార్టీలోకి వెళ్లారని, అలాంటి ద్రోహులను చాలా మందిని చూశామన్నారు. గులాబీ పార్టీ వాళ్ళు కాస్త ఏమర్పాటుగా ఉన్నా ఖచ్చితంగా తెలంగాణను ఆగం చేస్తారన్నారు. అందుకే మోసపోకండి, గోసపోతారని కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారని అన్నారు కవిత. ఏడాది కాలంలో ప్రజలు అంతా గమనించారని, గులాబీ పార్టీ ఉంటేనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని వారికి అర్థమైందన్నారు. అధికార పార్టీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ద్రోహుల్ని చాలా మందిని చూసినాం. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరికి రావాలి, ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి. ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రల్ని మనం చూసినాం. ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు. కేసీఆర్ గారు అదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపడతారని చెప్పిర్రు. ఎందుకోసం చెప్పినారు? అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుందని కాదు, కానీ తెలంగాణ తెచ్చుకున్నాం, అది మన బిడ్డ లాంటిది. బిడ్డకి ఏది కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకు ఉంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టే కేసీఆర్ గారు పదే పదే చెప్పినారు, మోసపోకండి గోసపోతారని చెప్పి. ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళిపోయినారు, కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా, భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా గెలిచేది కూడా బీఆర్ఎస్ అవుతుంది తప్పితే అదే కాంగ్రెస్ కాదు. ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ అవుతుంది. ఎందుకోసం చెప్తున్నామంటే ప్రజలు కూడా మోసాన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో గుర్తించిండ్రు, ఈ గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, అనేకమైన కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు, అనేకమైన లేనిపోని వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ ఏం చేస్తున్నారు? చేయగలుగుతున్నారా? ఇవాళ ఇక్కడున్న నాయకులందరికీ కూడా తెలుసు, మళ్ళీ మనమే రావాలి మళ్ళా. ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓర్చుకుంటాం మనమే, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇది మనది, మన రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉంటుంది.